గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడైతే ఇట్లా ఉంది పరిస్థితి, ఫుల్ వాన. ఇక్కడ అందరూ స్టార్ట్ చేయడానికి గిరి ప్రదక్షిణ దీపాలన్నీ వెలిగిస్తున్నారు. సో ఇప్పుడు అజిత్ కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ మనం దర్శనం చేసుకుంది గుడి, తర్వాత ఇంద్రలింగం. ఇది వచ్చేసి సెకండ్ లింగం, అగ్నిలింగం అంట. ఇప్పుడు దీన్ని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ వాక్ కంటిన్యూ చేయాలి. మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే ఈ గుడి ఉంటాయి. ఇది శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. ఫోన్స్ ఇస్ నాట్ అలౌడ్. ఇక్కడ రైట్లో కనపడుతుంది విప్ప చెట్టు. దీనికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ చరిత్ర ఉంది. ఈ రూమ్లో వచ్చేసి రమణ మహర్షి గారు ఉపయోగించిన వస్తువులన్నిటిని ఇలా డిస్ప్లే చేశారు. ఈ ఆశ్రమంలో 2 మెడిటేషన్ హాల్స్ కూడా ఉన్నాయి. బట్ అవి రెయిన్ వల్ల మనకి ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. సో వాటికి వెళ్ళలేదు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తుండగా మాకు దారి మధ్యలో తెలుగు వాళ్ళు అన్నదానం చేస్తుంటే అక్కడికి వెళ్ళాం మేము. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో నందిగామ నుంచి వచ్చి ఇక్కడైతే నడకదారిలో ఉన్న భక్తులందరికీ ప్రసాదం లాగా ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఫుడ్ ఏం దొరకదు ఈ రెయిన్ టైంలో. అందరికీ ఈ ఫుడ్ అనేది చాలా హెల్ప్ అయింది. ఇలా అన్నదానం అయితే చాలామంది నిర్వహిస్తారంట. ఎప్పుడు అన్నదాత సుఖీబాబా. ఇప్పుడు వచ్చేసి యమలింగం దగ్గరికి వచ్చాము. యమలింగం దాటేశాక ఇక్కడ మనకి 2 వేస్ వస్తాయి. మనమైతే రైట్ వైపు ఉన్నది దానికి వెళ్ళాలి. మ్యాప్ కూడా ఉంది మనం ఎక్కడ ఉన్నాము అనేది. ఆల్మోస్ట్ 3.5 వచ్చినట్టు 4 కిలోమీటర్స్ వచ్చేసాము. టు చెంగం అంట ఈ ప్లేస్. సో ఇలా వానలో కంటిన్యూ చేస్తున్నాం. మనమైతే 4th లింగానికి అయితే వచ్చాము, నైరుతి లింగం. సో ఈ నడకదారులనే ఎక్కడెక్కడ ఇలా బోర్డ్స్ ఉంటాయి, చూసుకుంటూ ఆ గోడలను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏ మూలనికి ఆ మూల, నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం, అలా ఆ లింగాలు ఆ దిక్కుల్లో ఉంటాయి. ఆ మూలల్లో సో అలా టెంపుల్స్ ఉంటాయి, వెళ్ళిపోవడం. మొత్తానికి 14 కిలోమీటర్స్లో హాఫ్ ఆఫ్ ఇట్ 7 కిలోమీటర్స్ నడిచాం. 7th కిలోమీటర్లో మనకి వరుణలింగం టెంపుల్ వచ్చింది. సో అది దర్శనం చేసుకుని మనం కంటిన్యూ చేద్దాం. కరెక్ట్గా 7.2 దగ్గర ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారు. హాఫ్ దూరం వచ్చారు కదా, 7.2 కిలోమీటర్స్. మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎలా ఉంది? మొత్తం బాగానే ఉంది. కొంచెం వరుణ దేవుడు కరుణిస్తాడేమో అని చూస్తున్నాం. వెదర్ కొంచెం బాగుంది కానీ వాన ఎక్కువగా ఉంది. కాళ్ళు లైట్గా పెయిన్ ఉన్నాయి, బట్ ఓకే నడిచేద్దాం. సో రెయిన్ అయితే ఆగలేదు, లైట్గా అలా పడుతూనే ఉంది. మా అక్కడ రోడ్ అనేది చాలా ఈజీగా ఉంది నడవడానికి. ఎండ ఉంటే ఇదే టైంలో నడిచేవాళ్ళం కాదు. బైక్ లైన్ మీద నడిస్తే హాయిగా ఉంది. పెద్దగా రాళ్ళు గుచ్చుకోవట్లేదు. ఓకే, బాగుంది. సో కరెక్ట్గా 7.2 కిలోమీటర్స్ అయితే వచ్చాం. మొత్తం రూట్ అంతా ఇలాగే తార్ రోడ్ ఉంది. సో హాఫ్ డిస్టెన్స్కి కొండ, ఇది గిరి అయితే అసలు కనిపించట్లేదు మీకు. కొండ కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్నాం, హాఫ్ వచ్చి. నెక్స్ట్ ఇంకొక గుడికి వచ్చేసాము. ఇది వాయులింగం. ఇంకొక 5.6 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. సో ఇంకా వాయులింగం దర్శనం చేసుకుని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ టాయిలెట్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ దారి పక్కనే లెఫ్ట్ సైడ్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో గ్యాప్స్ తీసుకుంటూ స్లోగా ఆరామ్సే నడిస్తే కంప్లీట్ చేయగలం మొత్తం. నెక్స్ట్ వచ్చేసేసి చంద్రలింగం. ఇక్కడ అన్ని నేమ్స్ ఏంటో, విష్ణులింగం, వాయులింగం, చంద్రలింగం, సూర్యలింగం, ఇలా అన్నీ ఏదో ఒక దాన్ని గుర్తిస్తూనే ఉన్నాయి. ఇక్కడ కూడా దండం పెట్టుకుని మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. యాజ్ పర్ దిస్ మ్యాప్ మనం 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ రాబోయేది కుబేర లింగం. 4 more kilometers to go.
బీచ్లో తిరుగుతున్నట్టుంది ఫ్రెండ్స్. ఎన్ని వేవ్స్ వస్తున్నాయో మధ్య మధ్యలో. నెక్స్ట్ లింగం వచ్చేసి కుబేర లింగం అంట. సో హియర్ వి గో టు కుబేర లింగం టెంపుల్. లాస్ట్ బట్ వన్ అంట. ఇంకొకటి ఈశాన్యం లింగం ఉన్నట్టుంది, చూద్దాం. ఉంది 1 feet ఉంటుంది అంతే. విపరీతమైన వాటర్ వచ్చేసింది. ఇది ఆ రోడ్కి ఈ రోడ్కి డిఫరెన్స్ చూడొచ్చు. చాలా రిస్క్ అయింది మార్చ్ సైడ్ నుంచి రావడం. ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఈశాన్య లింగం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇది 8th లింగం, మోస్ట్లీ లాస్ట్ వన్. తర్వాత మళ్ళీ మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళడమే. వెళ్తే కంప్లీట్ అయిపోతుంది. ముందు ఇక్కడైతే ఈశాన్య లింగంని దర్శనం చేసుకుని మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ ఫ్లడ్ వల్ల ట్రాఫిక్ అయితే చాలా ఆగిపోయింది. చాలా ఇంపార్టెంట్ ఉంది నడవడానికి. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. గిరి ప్రదక్షిణ అంతా అయిపోవచ్చింది. కొంచెం ఫ్రంట్ సైడ్కి వెళ్ళి దండం పెట్టుకుని రూమ్కి వెళ్ళిపోవడమే. దర్శనం అయితే బాగా జరిగింది మార్నింగ్. అండ్ గిరి ప్రదక్షిణ కూడా ఎక్కువ నొప్పి అనిపించలేదు, కానీ ఫ్లడ్ లాగా వాటర్ ఉన్న దగ్గర బాగా ఇబ్బంది అయింది. నడవలేకపోయాము, వాటర్ ఫ్లోకి తోసేస్తూ ఉంది. అంతకుమించి మిగతాదంతా బాగానే ఉంది. కొంచెం రైనీ టైమ్స్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అవాయిడ్ చేయడం బెటర్ సేఫ్టీ కోసం. గిరి ప్రదక్షిణ చేశాక నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ బస్లో కాంచీపురం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తే బిఫోర్ డేకి ఈ రోజుకి కొంచెం ఫ్లడ్ లెవెల్ అనేది కొంచెం తగ్గింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.